అందరికీ నమస్కారం. ఈరోజు హస్తినాపురంలో ఢిల్లీలో జనసేన అడ్డా అని చెప్తూ మరి పవన్ కళ్యాణ్ గారు కొడితే ఏనుగు కుంభస్థలమే కొడతారు. ఆయన ఊరికి ఆషామాషిగా మాట్లాడరు. రాష్ట్రం అంతా 2 ఏళ్ల పరిపాలన గురించి, జిల్లాల్లో నియోజకవర్గాల్లో పరిపాలన గురించి ఈరోజు మీటింగ్లన్నీ పెడుతూ, అదేవిధంగా 12 ఏళ్ళు అయిన మన మోడీజీ గారి గవర్నమెంట్ గురించి కూడా చేస్తే, ఇంకొక యాడెడ్ ఏమంటే జనసేన పార్టీ ఆవిర్భావం అయ్యి కూడా 12 ఏళ్ల పుష్కరం అయింది. సో ఇన్ని కాజెస్తో ఈరోజు ఈ మీటింగ్ పెట్టుకొని మెయిన్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్స్, చైర్మన్స్ అందరు సీనియర్ నాయకులతో కలిసి 1,00,000 మెంబర్షిప్స్ నుంచి 25 లక్షల దగ్గరికి చేరిన జనసేన గ్రోత్, దినదిన అభివృద్ధి గురించి మాట్లాడుతూ, ప్రత్యేకించి ఈరోజు యువత ఏ విధంగా డైవర్ట్ అవుతుంది అన్నది నేనైతే చిన్న ఒక నోట్తో చెప్తాను. దేశభక్తి అన్నది అందరూ మర్చిపోయారు. జస్ట్ లైక్ ఒకప్పుడు టెస్ట్ మ్యాచెస్ ఉండేవి, మీరు అందరికీ తెలుసు. ఎంతో చక్కగా దేశభక్తితో ఈవెన్ క్రికెట్ కూడా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అంటే ఏదో యుద్ధంకి వెళ్ళినట్టే ఉండేది. ఇప్పుడు ఐపీఎల్ మ్యాచెస్ వచ్చి ఏమైనాయి? జస్ట్ లైక్ దట్, ఇట్ గాట్ డైల్యూటెడ్. సిమిలర్గా అదే విధంగా ఇప్పుడు రాజకీయాలు కూడా ఒక బాధ్యత లేకుండా వెళ్తున్నాయి. అది కాస్త ఒక యూటర్న్ తీసుకొని పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్ విత్ ప్యూరిటీ, ప్యూరిటీ విత్ పాలిటిక్స్ అన్న నినాదాన్ని యంగ్స్టర్స్కి, జెన్జీకి, అలానే ప్రతి ఒక్క అంశాన్ని కవర్ చేస్తూ ఒక 5 రిజల్యూషన్స్తో ఈరోజు పాస్ చేస్తున్నారు. చాలా చక్కగా విస్తృత స్థాయిలో అయ్యింది. అందరం కూడా ఈ రిజల్యూషన్స్ని పాస్ చేసి ఒక మంచి మెసేజ్తో కన్క్లూడ్ చేస్తూ అందరం కూడా జనగణమనతో అందరూ బాగుండాలి, భావి తరాల భవిష్యత్తు బాగుండాలని చెప్తూ ఇది కన్క్లూడ్ చేయడం. థ్యాంక్ యూ. జై జనసేన, జై భారత్.